కాబట్టి ఇది 1950 నుంచి అమల్లో ఉండేటువంటి చట్టం ఇది. 1950 నుంచి ఎవరైతే యేసుప్రభుని నమ్ముకుంటారో వాళ్ళకి రాయితీలు పోతాయన్నది 1950 నుంచి అమల్లో ఉంది. అయితే ఏంటంటే మొన్న ఈ చింతాడ ఆనంద్ అనేటువంటి ఒక వ్యక్తి, బహుశా ఆ వ్యక్తి ఈ చిలక సన్నిధికి సంబంధించినోడంట. ఆ మేధావి గూడా. అంటే ఈ దరిద్రం వచ్చింది ఈ చిలక సన్నిధి నుంచి. అంటే చెప్తున్నా కదా, 4వ తరగతోడి ప్రసంగాలు వింటే ఇలాగే ఉంటది. వాడు వెళ్ళి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడంట వెళ్ళి. వాడు పాస్టర్ మరలా. వాడు చిలక సన్నిధికి సంబంధించిన పాస్టరు. వాడు వెళ్ళి కేసు ఏం పెట్టాడు? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడంట. ఒకసారి నువ్వు పాస్టర్ అయితే ఎస్సీ ఎందుకు అవుతాడు వీడు అసలు? అలాంటి దరిద్రపు కొట్టు తెలివి తక్కువ లేక అందుకే ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. అసలు జనాలకి లేదు, ఒక కేసు రావడం వల్ల దానివల్ల ఇప్పుడు లేనిపోయిన అన్ని అందరికి ప్రెషర్ పడడం స్టార్ట్ అయింది. అవును, ఇదంతా తెలివి తక్కువతనము, చదువురాంతనము, లోక జ్ఞానం లేనితనము. వీడేదో పనికిమాల పని చేశాడు, కేసు పెట్టారు. పెడితే దానికి ఏదో వాదించుకోకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడంట. వాళ్ళు అడిగారు, మరి నువ్వు చర్చికి వెళ్తున్నావు పాస్టర్వి, ఎస్సీ అట్టయి సచ్చావరా అని అడిగారు వాళ్ళు. సరే అందరితో మూసుకున్నాడా? తేలిగుంటుంది దొంగరా, సైలెంట్ ఉండాలి. మళ్ళీ మూసుకోలే, మళ్ళీ కేసు వేసాడు. ఇప్పుడు ఏమైంది? హైకోర్టు దానికి తీర్పు ఇచ్చింది, మరి నువ్వు ఎట్ట ఎస్ఏ అయ్యావని. దాన్ని సుప్రీంకోర్టు కూడా నిన్న సమర్థించింది, అవును కరెక్టే కదా అని. కాబట్టి ఇందులో ఎవరైనా కనుక ఇబ్బంది పడితే ఆ చిలక సన్నిధానం కొట్టండి అంతే. వాళ్ళు ఇదంతా చేసింది పెంట ఇదంతా. సరే అన్న, అంతే ప్రస్తుతానికి. వీలైతే నాకు కూడా ఏమన్నా క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇస్తారేమో అని చెప్పి వచ్చాను. అవకాశం ఉంటే కావాలి, అలాంటి చట్టం ఒకటి రావాలి. క్రిస్టియన్ సర్టిఫికేట్ అడిగితే ఈ ఓసీ సర్టిఫికేట్ వద్దు నాకు క్రిస్టియన్ సర్టిఫికేట్ కావాలి అంతే. యేసుప్రభుని నమ్ముకున్నాం, క్రిస్టియన్. అంతకు మించిన పేరు, అంతకు మించిన స్థాయి అసలు ప్రపంచంలో. 11వ అధ్యాయము 26వ వచనం అపోస్తలుల కార్యంలో, మొట్టమొదట శిష్యులు అంతియొకయలో క్రైస్తవులు అనబడిది. అది అసలు ఎంత బిరుదు తెలుసా? క్రిస్టియన్ అనేటువంటి అది ఎంత బిరుదు తెలుసా? కానీ అంత పెద్ద పేరు వస్తుందంటే దాన్ని పక్కన పెట్టేసి మాకు ఎస్సీ కావాలో ఎస్సీ కావాలంటున్నారంటే వీళ్ళకి ఏం అర్థమైంది ఇంతకాలం? ఆ పేరును బట్టే ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడలా ఆ పేరును బట్టి సంతోషపడాలంట. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలంట. అది ఆ పేరులో ఉండేటువంటి గొప్పతనం. ఎన్ని శ్రమలైనా సంతోషంగా స్వీకరించి భరించేటువంటి పేరు క్రైస్తవుడని. ఈ రోజు అది వద్దంట. మేము ఎలా బతుకుతామండి, మేము ఎలా బతుకుతామండి, మేము ఎలా బతుకుతామండి. అసలు ఏంటిది ఇంత పరిస్థితి? కాబట్టి దేవుడు పోషిస్తాడు. ఇంకొక మాట చెప్తున్నా, ఈ లైవ్ ముఖ్యంగా అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. యేసు ప్రభుని వెంబడించడం అంటే క్రయం చెల్లించకుండా, మూల్యం చెల్లించకుండా వెంబడించలేం. యేసు ప్రభుని వెంబడించాలంటే యు హ్యావ్ టు పే ద ప్రైస్ అంతే. నువ్వు మూల్యం చెల్లించాలి. నన్ను ఎవడైనా వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకుని, నంబర్ 1 తన్ను తాను కాదనుకోవాలి. నాకు నేను వద్దు అని అనుకోవాలి ఫస్ట్. నంబర్ 2 నా నిమిత్తం తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములు గాని, భూములు గాని, ఆస్తులు గాని నా నిమిత్తం ఫస్ట్ నిన్ను నువ్వు కాదనుకోవాలి, తర్వాత మిగతా వాళ్ళు కాదనుకోవాలి. అంత సాక్రిఫైస్ చేస్తాను అన్నప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. అలా కాకుండా మేము వేసుకొని నమ్ముకుంటాం, బెనిఫిట్లు తీసుకుంటాం, అది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం అంటే అసలు క్రిస్టియానిటీ కాదది. బైబుల్ చెప్పిన క్రిస్టియానిటీ కాదది. నన్ను కూడా ఎవరో అడిగారు, చెప్పారంట, మన చర్చికి వచ్చే వాళ్ళు చెప్పారంట, ఎవరికో ఈ వాలంటీర్లు ఎవరో ఉన్నారు, వాళ్ళు అన్నారంట, మీరు చర్చికి వెళ్తే ఆధార్ కార్డు తీసేస్తా ఉన్నారంట అని అనగా నా దగ్గరకు వచ్చి చెప్పారు. మరేం చేద్దాం ఇప్పుడన్నా అంటే, చర్చికి వస్తే ఆధార్ కార్డు తీసేస్తారంట అంటే నువ్వు రావద్దని చెప్పాను. రావద్దు, అక్కడే ఉండి ఆధార్ కార్డు తీసుకో అని చెప్పాను. అంటే ఇవన్నీ చవట మాటలు, పనికిరాని వ్యవహారాలు ఇవన్నీ. నేను చెప్పాను, ఒకవేళ నా దగ్గరకు వచ్చి ఎవరైనా నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, ఆధార్ కార్డు తీసేస్తామని కంప్లీట్ కాకముందే తీసుకోపో అంటాను అంతే. తీసుకోపో అంతే.